హలో నమస్తే వెల్కమ్ టు సెలబ్రేషన్స్. సెలబ్రేషన్ షోలో సెలబ్రిటీస్ యొక్క బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం, కానీ అదే సెలబ్రిటీస్ యొక్క సక్సెస్ కూడా సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఆ కిక్కే వేరు కదా. సో మొత్తానికి వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలంటే మన దగ్గర ఒక యమ్మీ కేక్ ఉండాలి. మరి ఆ కేక్ కావాలంటే దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఉండాలి కదా. దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి, కానీ అసలైన పదార్థం లేదే. అసలైన పదార్థం కావాలంటే అపూర్వ రావాలి. అపూర్వ రావాలంటే ఊరికే వచ్చేస్తుందా? పిలిస్తే గానీ ఎవరు రారండి. సో లెట్స్ వెల్కమ్ అపూర్వ టు సెలబ్రేషన్స్. వాట్ అ సర్ప్రైజ్ షర్మిల, నువ్వేంటి ఇక్కడ? తెలుసు, సర్ప్రైజ్ అయ్యారు కదా మీరు. చాలా పెద్ద సర్ప్రైజ్ అండ్ షాక్ కూడా. ఎందుకు తెలుసా అపూర్వ, రోజు నీకు మెసేజెస్ కాల్స్ పెట్టడం అంత మిస్ అవ్వడం నాకు నచ్చలేదు. ఇదైతే మరి దగ్గరగా చేయొచ్చు. నైస్ ఐడియా. యాక్చువల్లీ నేను మొన్ననే అనుకుంటున్నాను, చాలా రోజులైంది కలిసి అని. ఇట్స్ నైస్ ప్లేస్. పైగా ఇంకో విషయం తెలుసా, ఆ షో ఈ షో చేయడం ఎందుకు? అసలే నేను ఫుడీ, ఇక్కడ మీరు బాగా యమ్మీ యమ్మీ కేక్స్ చేస్తున్నావు అంట కదా నువ్వు. మరి ఎక్కడ ఫుడ్ అంటే నేను అక్కడ ఉంటావని తెలుసుకో నీకు. సో ఇక్కడ నువ్వు ఏం చేయబోతున్నావు, ఏం చూపించబోతున్నావు? ఇక్కడ ఏదేదో ఉన్నాయి మొత్తానికి. నీకు అవన్నీ చెప్పాలంటే నువ్వు ముందు నేను ఎవరికి చెయ్యాలో రివీల్ చేయి. రివీల్ ఇప్పుడే చేయాలా? తప్పదా? సో ఇంతకీ నువ్వు ఏదో ఎవరికి చేస్తున్నామో అది రివీల్ చేస్తేనే కదా నేను ఏ కేక్ చేయాలో ప్లాన్ చేసేది. కరెక్ట్, రివీల్ చేయాలా? తప్పదా? సర్ప్రైజ్ తప్పదు. ఓకే, మీరు అడిగారు కాబట్టి 7G బృందావన్ కాలనీ తెలుసా? తెలుసు, మా ఇంటి పక్కన కాలనీనే అది. అబ్బా అది కాదండి, ఆడవాళ్ళ మాటలు కడతల వేర్లు తెలుసా? తెలుసు, చూసాను. సూపర్ డూపర్ మూవీ. తమిళ్లో పోక్రీ మూవీ తెలుసా? తెలుసు, ఆఫ్ కోర్స్. వాంటెడ్ మూవీ తెలుసా? అన్ని తెలుసు. ఓకే ఓకే ఓకే, ఇరిటేట్ అవ్వదు. యాక్చువల్లీ ఈ మూవీస్ అన్నిటికీ ఒక ఎడిటర్ ఉన్నారు, ఆయన పేరే కోలా భాస్కర్. ఈయన తెలుసు? తెలుసు. ఓకే, సెల్వరాఘవన్ గారు తెలుసా? అబ్బా అన్ని తెలుసమ్మా తల్లి. యాక్చువల్లీ ఎందుకు ఇంత చెప్పానంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక మూవీ వచ్చింది అనమాట. ఆ మూవీయే నన్ను వదిలి నీవు పోలేవులే. సో కోలా భాస్కర్ గారు దీనికి ప్రొడ్యూసర్. ఓకే ఓకే, యా నేను ఈ మూవీ గురించి ఇప్పుడు చాలా విన్నాను, రివ్యూస్ విన్నాను, ప్రోమోస్ చూసాను. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అనిపించింది. ప్రోమోస్ ఏంటి అసలు, తమిళ్లో తెలుగులో రెండు ఫీల్డ్స్ లో సూపర్ హిట్. వావ్, తమిళ్లో కూడానా? సెల్వరాఘవన్ గారి కంబ్యాక్ మూవీ ఇన్ని రోజుల తర్వాత. సో మొత్తానికి ఆ టీం దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఆ టీం తెలుసు కదా, చాలా సీనియర్స్ ఉంటారు. మీరు దానికి తగినట్లు చాలా యమ్మీగా చేయాలి. చాలా బ్యూటిఫుల్ గా చేస్తాను. అండ్ నువ్వు మూవీ రివీల్ చేసావు కాబట్టి ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాను మైండ్ లో. నీకు సర్ప్రైజ్ అది. నాకా? నీకు సర్ప్రైజ్. నేను మీకు సర్ప్రైజ్ ఇస్తాం అనుకుంటే మీరు నాకు ఇస్తున్నారు. సరే ఓకే, ఇప్పుడు రివీల్ చేస్తాను. ఇప్పుడు రివీల్ చేయండి, కొంచెం సేపు అంతే అండి. మన దగ్గర మాత్రం ఫస్ట్ రివీల్ చేయమంటారు, వాళ్ళు మాత్రం రివీల్ చేయరు. సరే తర్వాత చెప్తారు కదా. పక్కా ప్రామిస్. ఓకే చేసేద్దాం, మరి చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ చెప్పేనా? ఓకే, మార్గో బటర్, ఎగ్స్, పౌడర్డ్ షుగర్, మైదా, మిల్క్, ఐసింగ్ షుగర్, క్యాండీడ్ చెరీస్, చాక్లెట్ వర్మిసెల్లి, వైట్ చాక్లెట్, చాకో చిప్స్, కేక్ జెల్, వెనిలా ఎసెన్స్. సో ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పేసావు కదా, మరి ఏ ఫ్లేవర్ చేయబోతున్నావు చెప్పలేదు. ఇంకా అడగవనుకున్నాను, అమ్మాయి అడిగేసాం. ఓకే, సో మన ఫ్లేవర్ ఏంటంటే వెనిలా ఆల్మండ్ కేక్. వెనిలా ఆల్మండ్ కేక్. సో డ్రై ఫ్రూట్స్ వాడతారా? ఆల్మండ్ అంటే ఫ్లేవర్. ఓకే డన్. ఫస్ట్ మన బౌల్లో మనం మార్గో బటర్ తీసుకున్నాం. ఓకే, నాకు రెడ్ కలర్ స్పాచులా ఇచ్చేయండి. సో ఇవాళ 2 kgs కేక్ చేస్తున్నాం. 300 grams ఆఫ్ మార్గో బటర్. 2 kgs కి 300 grams ఆఫ్ 300 grams. అట్ ద సేమ్ టైం కేక్ జెల్ కూడా యాడ్ చేసేసుకుందాం. కేక్ జెల్ 2 tablespoons తీసుకున్నాం. స్టార్ట్ చేసేసుకుందాం. సో ఈ బటర్ మిక్స్ అవుతున్న ప్రాసెస్ లో నేను సెకండ్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను. సెకండ్ ఇంగ్రీడియంట్ ఎగ్స్. ఓకే, సో ఇది మిక్స్ అవుతున్న ప్రాసెస్ లో పౌడర్డ్ షుగర్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఓకే, సో పౌడర్డ్ షుగర్ నేను 400 grams తీసుకున్నాను. ఓకే, నాకు పెద్ద స్పూన్ ఇదా. యా, సో ఇది మొత్తానికి మనం 2 kg కేక్స్ కి ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, మొత్తం యాడ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మన షుగర్ యాడ్ చేసుకున్నాక పౌడర్డ్ షుగర్ ఒకసారి స్పీడ్ పెంచుకుందాం. సో దట్ ఆ హ్యాండిల్లో ఏదైతే బటర్ అంతా స్టక్ అయిందో అదంతా బయటకు వచ్చేసి ప్రాపర్ మిక్సింగ్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మైదా నేను 300 grams తీసుకున్నాను. సో మీరు
చేసే కేక్స్ లో అంతా మీరు కనిపెట్టిన ఫ్లేవర్ ఏదైనా ఉందా? నేను కనిపెట్టిన ఫ్లేవరా? యా, ఇప్పటివరకు ఇంకా అంత డేర్ చేయలేదు. కేక్ మేకింగ్ లో గాడ్ ఫాదర్స్ ఉన్నారు, సో వాళ్ళవే ఇంకా నేను నేర్చుకునే ప్రాసెస్ లో ఉన్నాను. మీరు బాగా సూపర్ గా చేసే ఫ్లేవర్ ఏంటి? సూపర్ గానా? చాక్లెట్. ఓకే, సో మైదా కూడా యాడ్ చేసేసుకున్నాం. యూజువల్లీ ఏమవుతుందంటే పౌడర్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకున్నప్పుడు మన బ్యాటర్ అనేది కొంచెం స్టిఫ్ అవుతుంది. సో స్టిఫ్నెస్ ని కట్ చేయడానికి మనం మిల్క్ యాడ్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వెనిలా ఆల్మండ్ ఎసెన్స్. ఇది ఓకే, సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ అండ్ ఆల్మండ్ ఎసెన్స్ అన్నమాట. సో ఇది 3 teaspoons యాడ్ చేయాలి. సో ఇప్పుడు బ్యాటర్ ఆల్మోస్ట్ రెడీ ఉంది. సో బట్ బిఫోర్ దట్ ఇంకొకసారి స్పీడ్ పెంచుకొని జస్ట్ ఫర్ 2-3 seconds ఆఫ్ చేసేద్దాం. సో మన బ్యాటర్ రెడీ అయిపోయింది. నాకు ఆ స్పాచులా ఆల్రెడీ యూజింగ్ వన్. సో నేను అక్కడ స్క్వేర్ ప్యాన్ రెడీ పెట్టేశాను. స్క్వేర్ ప్యాన్ అండి ఇది. ఇవాళ మనం స్క్వేర్ ప్యాన్ తీసుకున్నాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే యూజువల్లీ ప్యాన్ లో బ్యాటర్ వేసే ముందు మొత్తం ఆయిల్ తో బెస్టింగ్ చేసేసి బటర్ పేపర్ అప్లై చేసి నాకు కొంచెం హెల్ప్ చేయాలి మీరు. ఓ ష్యూర్, పట్టుకుంటే చాలు. అప్పుడే మంచి స్మెల్ వస్తుంది, ఫ్రేగ్రెన్స్. అది మన కాంబినేషన్ ఆఫ్ ఎసెన్స్ వల్ల. ఓకే, వనీలా ఆల్మండ్ కదా, ఐ కెన్ ఫీల్ దట్. ఇందాక నుంచి ఏంటి మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది, అది అనుకోలేదు. అంటే ఇప్పుడు కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఎగ్స్ యాడ్ చేయకుండా కూడా చేయగలరా? చేయగలం. ఇంత రిజల్ట్ ఉంటుందా? ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది యాక్చువల్లీ. వావ్. బట్ టేస్ట్ వైజ్ చూసుకుంటే ఎనీ డే విత్ ఎగ్ ఉన్న కేక్ ఆసమ్ టేస్ట్ ఉంటుంది. సో ఓవెన్ లో పెట్టే ముందు ఒక 2-3 times ఇది ఇలా సర్ఫేస్ పైన ట్యాప్ చేయాలి, బాగా సెటిల్ అవడానికి. అండ్ ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే వానిష్. నేను ఇందాక ఇది పంచింగ్ గ్లౌజెస్ అనుకున్నా. మీకోసమే నేను వస్తున్నా, రెడీ చేసేసుకుంటా పంచింగ్ గ్లౌజెస్. చలో ఓవెన్ దగ్గరికి వెళ్ళిపోదామా? సో బేసికల్లీ మనం ఇవాళ 2 kgs కేక్ పెట్టుకున్నాం. సో దానికి నేను 180 degrees centigrade టెంపరేచర్, టాప్ అండ్ బాటమ్ హీట్ అండ్ 40 minutes ఆఫ్ టైమర్ అరేంజ్ చేశాను. సో 40 నిమిషాల్లో అది బాగా కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయిపోతుంది. ఓకే. సో సర్ప్రైజ్ అన్నావు కదా పూర్వ, ఎక్కడ నా సర్ప్రైజ్? ఎక్కడ సర్ప్రైజ్ వదిలేలా లేవు. నేను అసలు నన్ను ఎవరైనా సస్పెన్స్ లో పెడితే నేను తట్టుకోలేను. తెచ్చాను ఎక్కడ పడకు. చలో. వావ్, ఏంటిది? ఇదేంటో పోస్టర్. నన్ను పోస్టర్. ఇది ఇంత చిన్న పోస్టర్ ఏంటి? అండ్ ఈ బుజ్జి పోస్టర్ మన బ్యూటిఫుల్ కేక్ పైన వెళ్తుంది. కేక్ మీద పోస్టరా? అంటే అది కేక్ తినే పదార్థం కదా? ఇది కూడా తినే పదార్థమే కదా. ఇది తినొచ్చా? చెప్పానా? ఇట్స్ యాక్చువల్లీ ఎడిబుల్ కేక్స్ అంటారు కదా, సో దానికి యూజ్ చేస్తాము. ఇది రైస్, స్టార్చ్ అండ్ షుగర్ కాంబినేషన్ లో ప్రిపేర్ చేస్తారు అనమాట. సో ద షీట్ అది ఇట్స్ మేడ్ అవుట్ ఆఫ్ రైస్, ఫ్లవర్ అండ్ షుగర్ కాంబినేషన్. అండ్ ఈ ప్రింట్ మొత్తం మన ఎడిబుల్ కలర్స్ తో ప్రిపేర్ చేస్తారు. వెజిటబుల్ కలర్స్, ఫ్రూట్ కలర్స్ ఉంటాయి కదా, న్యాచురల్ ఫుడ్ గ్రేడ్ కలర్స్, ఆర్గానిక్ మెటీరియల్స్, ఎవ్రీథింగ్ టాప్ టు బాటమ్ ఇన్ ఆర్గానిక్, నో కెమికల్స్, నథింగ్. ఓకే. సో నేను నెక్స్ట్ క్రీమింగ్ మెథడ్ అన్నాను కదా, అవును. సో స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ మార్గో బటర్ 500 grams తీసుకున్నాను. సో మిక్సింగ్ స్టార్ట్ చేసుకుందాం. అండ్ మనం ఐసింగ్ షుగర్ వచ్చేసి 900 grams ఉంది. ఓకే. కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇది మాత్రం చాలా తక్కువ యాడ్ చేస్తున్నావు కదా, ఇందాక అవన్నీ పెద్ద స్పూన్స్ తో యాడ్ చేసావు. స్లోగా యాడ్ చేస్తున్నాను. సో ఎంత యాడ్ చేయాలి? 500 grams ఆఫ్ బటర్ దీనికి.
900 grams. It totally 900 grams. ఓకే. సో ఇప్పుడు మనం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాం బికాజ్ కొంచెం హ్యాండిల్ చేయడానికి కూడా ఈజీ ఉండాలి కాబట్టి జస్ట్ 1 స్పూన్ అంతే. దట్స్ ఆల్. అండ్ కొంచెం మన వెనిలా ఆల్మండ్ ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుందాం ఫ్రేగ్రెన్స్ కోసం. మేబీ 2 teaspoons. సో ఇప్పుడు ఒకసారి స్పీడ్ బెంచ్ చేసి ఆఫ్ చేసేసుకోవచ్చు మనం. ఐ థింక్ నా కేక్ అయిపోయినట్టుగా ఫీలింగ్ ఉంది. అవును, తెచ్చుకుందామా పద మరి. నా గ్లౌస్ ఇచ్చేస్తే. గ్లౌస్ మళ్ళీ ఇవ్వనా? ఇవ్వా? వేడి చేయి కాలిపోతుంది. ఓవెన్లో చేయబడితే కాలిపోతుంది కదా. లెట్స్ గో. ఎస్, రెడీ అయిపోయింది కేక్. వెనిలా ఆల్మండ్ కలిపితే ఇంత మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుందా? యా, ఆ ఫ్రేగ్రెన్స్ కోసమైనా తినాలని ఉంది. చాలా యూనిక్ కాంబినేషన్. ఏంటో తెలియదు కానీ ఆ స్మెల్ మాత్రం లింగరింగ్ గా ఉంది. అది మౌత్ వాటరింగ్ అంటారు కదా. చాలా యూనిక్ కాంబినేషన్ ఇది యాక్చువల్లీ వెనిలా ఆల్మండ్. మన బటర్ క్రీమ్ కూడా అయిపోయి వచ్చింది. వాట్ అబౌట్ ద కేక్ కూడా కూల్ అయిపోయింది. ఐ థింక్ వి కెన్ స్టార్ట్ ద వర్క్ నౌ. అండ్ కొంచెం క్లాస్ గా ఉంది కదా చూడడానికి ఫినిషింగ్. సో నాకు టర్న్ టేబుల్ కూడా కావాలి. దిస్ వన్. ఎస్, అది ఇక్కడ పెట్టేసి. సో ఫస్ట్ ఇప్పుడు మనం కేక్ ని ఇన్వర్ట్ చేసుకునే ముందు సైడ్స్ అంతా ఒకసారి లూజన్ చేసుకుందాం. స్టిక్ అయిపోయిన ప్లేసెస్ ఏమైనా ఉంటే. ఎంత ఈజీగా చేసేస్తున్నావు అపూర్వ. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది నీకు? 4 years. ఎక్స్పీరియన్స్ కన్నా ఆ ప్యాషన్ ఉండాలి కదా, ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. చాలా మందికి చేసి బోర్ కొట్టేస్తుంది. అది రాకూడదు. వచ్చిందంటే యు ఆర్ నెవర్ సక్సెస్ఫుల్. ఓకే. సో 4 years అయినా నువ్వు అదే ప్యాషన్ తో చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు సెలబ్రేషన్స్ షోలో ఉన్నావు. సో ఇది బటర్ పేపర్ అమ్మా, మనం ఫస్ట్ అప్లై చేసుకున్నాం కదా. ఓకే, సో ఇప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేసుకుందామా. మన బటర్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి. అప్పుడే రెడీ అయిపోయింది అది. యా. ఓకే, సో ఫస్ట్ మనం టాప్ లో కొంచెం సో ఈ ప్యాలెట్ తో స్ప్రెడ్ చేసుకుంటాం. సో ది నెక్స్ట్ ప్రాసెస్, నేను అక్కడ కొన్ని కవర్స్ రెడీగా పెట్టచ్చు. సో ఇది ఇట్స్ నథింగ్ బట్ లీఫ్ టిప్ అనమాట. సో ఇది నేను ఇప్పుడు ఏం డిజైనింగ్ కి వాడట్లేదు, జస్ట్ మన సైడ్స్ కవర్ చేయడానికి వాడుతున్నాను. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఇలా స్లాంట్ గా పెట్టుకొని ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో కేక్ కి బోర్డ్ కి గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్ ఫిల్ చేసుకున్నాం. ఇది డిజైన్ కాదు, జస్ట్ గ్యాప్ ఫిల్లింగ్ అంతే. సేమ్ ప్రాసెస్ లో ఇంకొంచెం పైకి వచ్చి అలానే చేయాలి. ఇంకొక లేయర్. బికాజ్ ఇప్పుడు ఏం చేస్తామంటే మనం మొత్తం స్క్రేపింగ్ చేస్తాం కదా, ఎక్స్ట్రాస్ అంతా ఇక్కడ స్క్రేప్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు టాప్ స్క్రేప్ చేసాం కాబట్టి సైడ్స్ కూడా అదే ప్రాసెస్ లో చేద్దాం. స్మూత్ చేసుకుందాం. స్మూత్. సో మనం సైడ్స్ ఎంత కావాలంటే అంత స్మూత్ యాజ్ పర్ఫెక్ట్ as పాసిబుల్ చేసుకోవాలి. బికాస్ మెయిన్ బేస్ స్ట్రక్చర్ ఎవ్రీథింగ్ ఇందులోనే ఉంటుంది. అచ్చం గ్రాఫిక్స్ లా చేసేసావు ఇంత క్లీన్ గా. సో ఓకే, ఫస్ట్ మన బ్లాక్ అయితే రెడీ అయిపోయింది. క్రమ్ కోటింగ్ అంటారు దీన్ని బేసికలీ, మొత్తం కవర్ చేసేస్తే. సో బట్ బిఫోర్ దట్ ఫస్ట్ మన ఇమేజ్ దానిపైన పెట్టేసుకుందాం. నాకు సిజర్స్ ఇవ్వవా? సిజర్స్. ఎస్. Are you excited to watch this? సో ఈ ఇమేజ్ యాక్చువల్లీ ఒక షీట్ మీద ఉంటుంది. సో బిఫోర్ పెట్టే ముందు మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో నార్మల్ పోస్టర్ కన్నా ఈ ఆర్గానిక్ కలర్స్ తో చేసిన పోస్టర్ చాలా వైబ్రెంట్ గా ఉంది. వావ్,
అమేజింగ్ అపూర్వ. సో ఇప్పుడు నెక్స్ట్ నాజిల్ మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి షెల్ నాజిల్ అనమాట. షెల్ టిప్ అంటారు, షెల్ నాజిల్ టిప్. సో మనకి గవ్వలు అంటారు కదా బీచ్, ఆ డిజైన్ వస్తుంది బయట. ఇండియన్ మార్కెట్ లో అవైలబుల్. ఫస్ట్ కొంచెమే తీసుకుందాం బికాజ్ మనకి బ్యాగ్ హ్యాండ్లింగ్ కూడా ఈజీ ఉండాలి. సో ఇప్పుడు ఆర్గానిక్ పోస్టర్ చుట్టూ మళ్ళీ టాప్ అండ్ బాటమ్ లో మనం ఫస్ట్ బార్డర్ ఇచ్చేసుకుందాం. ఓకే, జస్ట్ ప్రెస్ అండ్ గెట్ బ్యాక్. ప్రెస్ అండ్ డ్రాగ్, ప్రెస్ అండ్ డ్రాగ్. ఒక్కసారి నేను ట్రై చేయచ్చా? చేద్దు చాలా తొందరగా ఉంది నీకు నన్ను పంపించేయాలని. కనిపెట్టావా? చాలా తొందరగా, ఆ మాత్రం అర్థం కదా. ఎంత ఎలా కనిపెట్టావా పూర్వ? నీ ఎంతూసియాసం. ఒకసారి టేస్ట్ చేయొచ్చా? ఇందాక నుంచి చూస్తున్నాను, తినేస్తా అంటే స్టార్ట్ చేస్తాను. నువ్వు జాగ్రత్తగా ఫస్ట్ ఈ కేక్ మాత్రం అక్కడ తీసుకెళ్ళి ఇవ్వాలి బికాస్ వాళ్ళు కట్ చేసేదాకా అయితే నువ్వు తినలేవబ్బా. అవును కదా, వాళ్ళు కట్ చేయాలి, తర్వాత వాళ్ళకి తినిపించాలి, తర్వాత వాళ్ళు నాకు తినిపిస్తారు అనమాట. యా, ఒక్కసారి వాళ్ళు నాకు తినిపించకపోయినా ఇంకప్పుడు నీ ఇష్టంలే. మనం కేక్ మీద ఒక పాట కనిపెడదామా? నువ్వు కనిపెడుతూ ఉండు, నేను అంత కేక్ తయారు చేస్తా. ఇప్పుడు మన బ్రహ్మి గారు జఫా ఫైలమే డబ్బా అన్నారు కదా, మనం కూడా కేక్ గురించి ఒక పాట కనిపెట్టాలన్నమాట. అదే చెప్పా కదా, మ్యూజిక్ నువ్వు వేసుకురా, లిరిక్స్ నేను వేసుకొస్తా. నాకు పని ఇప్పటికే చేస్తున్నాను కదా. నెక్స్ట్ ఎపిసోడ్ కి. ఓకే సరే, నెక్స్ట్ ఎపిసోడ్ కన్నావు కదా. ఓకే ఫైన్. ఇప్పుడు బాటమ్ అయిపోయింది కదా, టాప్ లో కూడా ఇలానే వేసుకుందాం. కానీ టాప్ లో ఎలా వెళ్దామంటే స్మాల్ షెల్స్ నుంచి పెద్ద షెల్స్ వచ్చేటట్టు వేసుకుందాం. సో దీంతోనే ఎంత ఎక్కువ ప్రెస్ చేస్తామో అంత పెద్ద షెల్. చూసా, ఇలా స్మాల్ నుంచి అనమాట. సో సేమ్ ప్రాసెస్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బిగ్ కదా, సో మళ్ళీ ఇక్కడ స్మాల్ నుంచే రావాలి. ఇది చూడడానికి యమ్మీగా ఉంటుందా, తినడానికి కూడా యమ్మీగానే ఉంటుందా? అంటే ఈ పోస్టర్ తినడానికి కూడా బాగుంటుంది, బట్ వెంటనే తింటే బాగుండదు, కొంచెం సేపు అది సోక్ అవ్వాలి. సో ఆబ్వియస్లీ నువ్వు వెళ్ళి ఇంటర్వ్యూ చేసి కేక్ కట్ చేయించే లోపల చాలా టైం అవుతుంది కాబట్టి అప్పటికి దాని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఓకే, అదమ్మా మెయిన్ పార్ట్ అయిపోయింది. చాలా సూపర్ గా ఉంది ప్రెజెంటేషన్ మాత్రం. ఇంత ఆర్ట్ నీలో ఉందని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంకొకసారి బౌల్ ఇచ్చేసే. టూ ఇంపార్టెంట్ నాజిల్స్ తీసుకుంటున్నాం. ఓకే, సో ఈ నాస్ట్రల్ పేరేంటి? జస్ట్ బేసికలీ నాజిల్ టిప్స్ అంటారు. షేప్ ని బట్టి దాన్ని డిఫైన్ చేస్తారు. ఇది రెగ్యులర్ మనం పేరు రాసుకునేది అనమాట, రౌండ్ టిప్ అంటారు. అండ్ ఇదేమో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్ టిప్, యూనిక్, వన్ ఆఫ్ ద రేయరెస్ట్ అనమాట. జస్ట్ ప్రెస్ చేసి ఇలా మళ్ళీ లోపలికి ప్రెస్ చేయాలన్నమాట. చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఉంటుంది లుక్. మరి అందుకనే కదా బాగా తింటానని నన్ను అభిరుచి సెలబ్రేషన్స్ కి పిలిచారు. ఓకే, సో ఇప్పుడు 4 కార్నర్స్ లో జస్ట్ ఒక స్మాల్ మెష్ లాగా పెట్టేసుకున్నాం. దీంతో ఇది నథింగ్ బట్ రౌండ్ టిప్ అన్నాను కదా, జస్ట్ స్మాల్ డిజైన్. అంత కనిపించదు ఇది, బట్ డీటెయిలింగ్ లో కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పను, నాకు ఆ పింక్ కలర్ నాజిల్ టిప్ ఉన్నది ఇచ్చేసి. ఏం చెప్పవు? ఒక విషయం ఉంది, చెప్పాను అనుకో మళ్ళీ సస్పెన్సా? నన్ను రాయనీయవు బాగా. నన్ను సస్పెన్స్ లో పెట్టకపోవు, నాకు అస్సలు నచ్చదు సస్పెన్స్ లో అన్నా. సరే, ఒక 2 minutes చెప్తాను. సెలబ్రేషన్స్ అని రాస్తున్నావు కదా,
అంతే. చూసావా కనిపెట్టేసాను. కంగ్రాచులేషన్స్ అని రాస్తున్నాను నేనేమో. కంగ్రాచులేషనా? సారీ. ఓకే యా. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ అని రాస్తున్నాను. మామూలు సక్సెస్ కాదు తెలుసా, అసలు తమిళనాడులో అయితే ఇంకా పెద్ద సక్సెస్ అంట. సూపర్ హిట్. సెల్వరాఘవన్ గారు కదా ఆ పర్ఫెక్షనల్. సో ఇందాక నేను చెప్తానది ఏంటిదంటే కేక్ ఈజ్ యాక్చువల్లీ ఓవర్. చెప్పాననుకో నన్ను ఇది కూడా రాయని నువ్వు. ఓవర్ అనే విషయం ఇంత ఓవర్ యాక్షన్ చేసి చెప్పాలా? ఎస్. సో ఇది మనం బార్డర్స్ పైన డెకరేట్ చేసుకోవాలి బికాస్ పిక్చర్ కవర్ చేయకూడదు కదా. నా పేమెంట్ కష్టపడ్డావా? పొగిడాను కదా పేమెంట్. పేమెంట్ అన్నావు కదా, అక్కడే ఉండు. పచ్చ నోటు ఇద్దా. అది కూడా ట్రై చేయ. యాక్చువల్లీ ఇక్కడ ట్రై చేయడానికి ఇచ్చాను. దీన్ని ఏమంటారంటే షుగర్ వెమిసిలి అంటారు, స్ప్రింకిల్స్ అంటారు, చాలా మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయి. ఇది కూడా డెకరేషన్ కి వాడతాము. ఇవి కలర్ఫుల్ గా ఉండడం వల్ల ఇక్కడ ప్రెజెంటేషన్ కి ఇంకా కొంచెం కలర్ యాడ్ అయింది. ఇంకా కలర్ యాడ్ అయింది. ఈ కలర్స్ అన్నిటి మధ్యలో సూపర్ కలర్ ఏది తెలుసా? గ్లామర్. మన హీరోయిన్ ఎంత బాగుందా, తనకి కాటన్ డ్రెస్సెస్, సింపుల్ న్యాచురల్ లుక్. బ్యూటిఫుల్ కేక్ రెడీ ఉంది, నువ్వు వెళ్ళిపోయి ఎంజాయ్ చేయి. యమ్మీ మమ్మీ షమ్మీ. ఇంకో విషయం, ఆ సైడ్ నుంచి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పు బికాస్ ఇట్స్ రియలీ గుడ్ సక్సెస్. యా, నువ్వు కష్టపడి చేసావు కాబట్టి నేను చేశానని చెప్పుకోకుండా కనీసం ఈసారైనా నువ్వు చేసావని చెప్పి వాళ్ళకి అంత పెద్ద బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టినందుకు కంగ్రాచులేట్ చేస్తావు. ఓకే, థ్యాంక్ యూ. యమ్మీ మమ్మీ షమ్మీ. సో యమ్మీ యమ్మీ వెనిలా ఆల్మండ్ కేక్ రెడీ అయిపోయిందండి. సో ఇంత కష్టపడి ఇంత మంచి ప్రెజెంటేషన్ ఎవరి కోసం చేసాము? నన్ను వదిలి నీవు పోలేవులే మూవీ ఎంటైర్ టీమ్ కోసం. వాళ్ళు ఈ కేక్ కట్ చేయడానికి రెడీగా ఉన్నారండి. సో మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ మూవీ కబుర్లు మాట్లాడేసుకొని సెలబ్రేషన్స్ లో సెలబ్రేట్ చేసుకుంటూ ఈ కేక్ కట్ చేస్తే ఎలా ఉంటుంది? సో లెట్స్ గో టు నన్ను వదిలి నీవు పోలేవులే మూవీ టీమ్ నౌ. హలో. అసలు మనం సెలబ్రేట్ చేయాలంటే మనకన్నా ముందు వీళ్ళు సెలబ్రేట్ చేసేసుకుంటున్నారండి. నో వేస్, వి గోనా ఇంటరప్ట్ దెమ్. హాయ్. First of all, congratulations. నా పేరు షర్మిల and we are coming from ETV Celebrations show. So అసలు మెయిన్ లేకుండా మీరు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాం సార్. సో అక్కడ తమిళ్లో హిట్ కొట్టడం ఏంటి, మళ్ళీ ఇక్కడ తెలుగులో బాక్స్ ఏంటి, హడావుడు ఏంటి ఇక్కడ మాకు? ఈ బాక్సా? మేము ఈటీవీ అభిరుచి సెలబ్రేషన్స్ షో నుంచి వచ్చాం కదా. సో ప్రతి మూవీ ఇలా సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మేము ఒక గిఫ్ట్ తో వస్తాం అనమాట. ఆ గిఫ్ట్ ఏంటి అనేది లాస్ట్ లో రివీల్ చేస్తాం. వంట చేస్తే చంపారు కదా. వంట అంతా అసలు ఏం రివీల్ చేయను, కానీ అది రివీల్ చేయాలంటే అంతకన్నా ముందు I wanted to ask so many questions. మా ప్రేక్షకులకి ఈ మూవీలో మీరు ఎలా హిట్ కొట్టారు, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, అప్స్ అండ్ డౌన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాక గిఫ్ట్ ఇస్తాం. సరే అడగండి, చెప్తాం. మేము మంచి మూడ్ లో ఉన్నాం, మీరు ఏమైనా చెప్తాం. తెలుగు ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ తర్వాత మళ్ళీ బాలకృష్ణ అనే పేరుతో ఇంకెవరైనా వచ్చారంటే మన బాలకృష్ణ కోలా గారు. ఆల్రెడీ డెబ్యూ మూవీతో హిట్ కొట్టారు, అంటే ఆ పేరుని నిలబెట్టారు అన్నమాట. ఇప్పుడు ఆయనను పలకరిద్దాం. సార్, తమిళ హిట్ ని ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారా, తెలుగు హిట్ ని ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారా? రెండు ఎంజాయ్ చేస్తున్నాను. రెండు. సో వామిక, ఆల్రెడీ తెలుగులో భలే మంచి రోజులని రీసెంట్ గా హిట్ కొట్టావు, మళ్ళీ ఇంకొక హిట్ రెండు ఇండస్ట్రీలో బ్యాలెన్స్ చేసావు. హౌ యూ ఎంజాయింగ్ ద సక్సెస్? I am loving it. I think that's what all actors or artists want. So I'm really happy that the first one was Bhale Manchi Roju and second one is Nannu Vadli Nivu Pole Pole. I'm just so happy because both the films are completely different. So I'm really happy and I just can't express how happy I'm feeling. సో ఈ మూవీలో చాలా ఎక్కువ కాస్ట్యూమ్స్ వాడారు కదా, అన్లైక్ సింగిల్ సారీ. Yes, I have a lot of costumes and I think the most comfortable ones. I was wearing saris and salwar kurtas. It's a very realistic film. So the clothes were also very realistic, you know, how girls would dress up every day. So it was like that. సో మీకు తనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది ఇండస్ట్రీలో, అంటే ఆల్రెడీ మీకన్నా ముందు 2-3 హిట్లు కొట్టింది. సో ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్ట్రెస్ తో వర్క్ చేస్తున్నారు కదా, మీరు తన నుంచి ఏమైనా టిప్స్ తీసుకున్నారా, లేకపోతే తీసుకోవాల్సిన అవసరం రాలేకుండా పోయిందా? రాలేదండి, అసలు రాలేదు. Did you say that I never helped him? I never helped you? Are you serious? No, I told I helped you. You helped me.
Are you serious? How can you lying. say that? I have always tried to help him, but this guy never wanted my help. ఆ అమ్మాయి ఆల్రెడీ పంజాబీలో 3 సినిమాలు చేసింది, హిందీలో 3 సినిమాలు చేసింది, ఎక్స్పీరియన్స్. వీళ్ళిద్దరికి ఎప్పుడు చూసినా గొడవలే. అంత ఈగో క్లాష్లను ఒకే ఒక క్యాప్టెన్ సెట్లోకి వస్తే మామూలు అయిపోద్ది. అదే సెల్వరాఘవన్ శ్రీరాఘవ. ఓహో, సో కెప్టెన్ ఆఫ్ ద షిప్ సెల్వరాఘవన్ గారు సెట్ లోకి వస్తే అందరూ వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు. అంటే Silent గా. సైలెంట్ అయిపోతుంది, ఫోన్ మోగదు, ఏముండదు, పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటుంది. నేను ట్రైలర్ చూసినప్పుడు అందులో మంచి కెమిస్ట్రీ కూడా ఉండే, అంటే మొత్తం కామ్ జోనర్ గా అనిపించింది నాకు. మీరు ఆ రోజా పువ్వుతో మాట్లాడటం ఏంటో చాలా కామ్ జోనర్ గా అనిపించింది. నాకేంటో కొట్టుకున్నట్లు అనిపించట్లేదు. తర్వాత తెలుస్తుంది. తర్వాత ఫ్యూచర్ ఏంటో తెలుస్తుంది మీకు. సో షూటింగ్ అప్పుడు బాగా కొట్టుకున్నారు. సినిమాలోనే కొట్టుకుంటారు, ప్రాబ్లం లేదు. మీరు ఇంత నవ్వుతున్నారు ఏంటి సార్, అలా కొట్టుకున్నారా? ఆ అమ్మాయి ఏమో వీడిని రియల్ గా కొట్టింది, రియల్ గా కొట్టింది. కొట్టించాడు What? సెల్వరాఘవన్. Okay. జస్ట్ వెయిట్ చేస్తాడు. No, sir, you can think whatever you want when I'm దానికి not వీడేం చేశాడు, understanding. లేపుకొచ్చి కింద పారేశాడు. What? He threw you down? Who he? Yes. Oh my goodness. He, oh my God. Audience. అది 12 takes వెళ్ళింది టేక్. ఆ రోజు ఆ షాట్ ఓకే అవ్వాల. అయితే ఈమె హెవీగా ఉండటంతో సో ఎత్తుకుని పరిగెత్తాలన్నమాట, ట్రాలీ మీద పరిగెత్తా. అంతకుముందు నాకు ఈ కసిలన్నీ గుర్తొచ్చాయి, కొట్టడం. సరే ఒక్కసారి వదిలేద్దాం, కింద ఏమవుతుందో చూద్దాం అని చెప్పి పరిగెత్తి అలా వదిలేసా కావాల్సిన. నేను సేఫ్. She is not heavy, by the way. She's of zero size. షీస్ లీన్. Yeah. 0 size. జీరో సైజ్. భాస్కర్ గారు, He also have 8 packs, no? 8 packs. Yeah. ఉండేది ఇప్పుడు. Like I am మా zero ఈటీవీ figure. ప్రేక్షకుల కోసం Zero. 8 packs చూపిస్తారు. చూపించి Yeah, Next బాడీ yeah. ప్యాక్స్ ఇస్తే మళ్ళీ నెక్స్ట్ సినిమాకి చూపిస్తాం. ఇప్పుడు చూపించాం. నెక్స్ట్ సినిమాకి ఫ్యామిలీ ప్యాక్ 8 ప్యాక్ 8 packs. ఫ్యామిలీ మా ఇంట వంట లేదు, ఫ్యామిలీ ఓన్లీ లేదు. 8 భాస్కర్ గారు 36 years గా మీరు ఇండస్ట్రీలో యాజ్ అన్ ఎడిటర్ ఉన్నారు. తెలుగులో, హిందీలో, తమిళ్లో చాలా 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 పెద్ద హిట్ మూవీస్ కొట్టారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా అది కూడా మీ ఓన్ సన్ ని లాంచ్ చేస్తున్నారు. సో మీ సన్ కి ఏమైనా టిప్స్ ఇచ్చారా మీరు? అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి కొంచెం చెప్పండి. ఎన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాం అనేది కాదు, ఇప్పుడు వచ్చిండే కుర్రాళ్ళు చాలా షార్ప్. మనం కొన్ని టిప్స్, మనకు అనుభవం ఉండేదని కొన్ని చెప్పామని. యాక్షన్ అనగానే యాక్షన్ స్టార్ట్ చేయడు. సెల్వరాఘవన్ దగ్గర పనిచేయడం అంటే మామూలు కాదు. కట్ అనగానే రిలాక్స్ అయిపోవద్దు, కొంచెం సస్టైన్ కావాలి. ఆయన స్టైల్ అది. అది కొందరు యాక్షన్ అనగానే ఓవర్లాప్లో యాక్ట్ చేస్తుంటారు. అవన్నీ చెప్పాను ఆయన దగ్గర, అవన్నీ నేర్చుకో. సస్టైన్, గ్యాప్లు కొన్ని చెప్పాం మనం. ఆ అమ్మాయి అక్కడి నుంచి వచ్చి, కానీ ఊరికే చెప్పకూడదని వామికని రియలీ ఏ టైంలో పిలిచిన వచ్చేదని మాతోటే ఉండేది. ఆడపిల్ల మనల్ని నమ్ముకుని ఇంత దూరం వచ్చినప్పుడు మనం చూసుకునే విధానం ఒకటి ఉంటుంది. అది లుక్ లైక్ మా ఫ్యామిలీలో ఒక మెంబర్. నేను బిర్యానీ అడిగితే రాదు, ఆమెకి అడిగితే బిర్యానీ వస్తుంది. ఏ పాపం అది. కన్న కొడుక్కి బిర్యానీ తీసి ఇవ్వకపోయిన ప్రొడ్యూసర్ భాస్కర్ గారు, కానీ కూతురు లాంటి డాక్టర్ లాంటి వామిక బిర్యానీ అడిగితే బిర్యానీ వచ్చింది. అతిథి సత్కారం అంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని నాకు ఇప్పుడు అర్థమైంది. అతిథి కాదండి, ఫ్యామిలీలో మనం మీరు కూడా ఉంటాం. బిర్యానీ మీకు ఇస్తారు, కాకపోతే నాకెవరు ఏంట్రా ఈ బిర్యానీ కూడా ఏంటండి? నాకెవరు అంతే. మీరు అడిగితే ఇస్తారు, నేను అడిగితే ఎవరు? నువ్వు ఇలా అయిపోతామని భయం. నేను అవ్వను. సో బాలకృష్ణ గారు, మీ డాడ్ ఆయన ముందు అండ్ సెల్వరాఘవన్ గారి ముందు యాక్షన్ చేయడం అంటే చాలా కష్టం. అది కూడా మీకు ఇది ఫస్ట్ మూవీ. సో ఆ రెస్పాన్సిబిలిటీని మీరు ఎలా హోల్డ్ చేశారు? మీకు ముందుగా తెలుసా మీరు ఇంత పెద్ద హిట్ అవుతుందని చెప్పి? వాట్ వాజ్ యువర్? అసలు నాకు సినిమా మీద ఎలా ఇంట్రెస్ట్ కలిగిందో కూడా చెప్తాను. చిన్నప్పుడు నేను నాగా సినిమాకి, ఎన్టీఆర్ గారి నాగా సినిమాకి ఒక చిన్న టీజర్ చేశాను. పిల్లల్ని పెట్టప్పుడు నేను 4th or 5th క్లాస్ అప్పుడు ఆ సినిమాకి నేను టీజర్ చేశాను. ఆ సినిమా టీజర్ చూసి అందరూ ఈ కురాడే కదా, ఈ కురాడే అని రోడ్ మీద అడిగాడు. నాకు అప్పుడు తెలిసేది కాదు. అంటే మన టీవీలో వస్తే మళ్ళీ అందరూ గుర్తుపడతారు కదా అని చెప్పి గెలక్టం స్టార్ట్ పెట్టాను అనమాట. అప్పుడు అన్నాడు ఇట్లానే. మళ్ళీ తర్వాత ఇంకా అలా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి వచ్చాక, లేట్ డాడీ నేను సీరియస్ అది అని అంటే, అప్పుడు మా నాన్న అన్నారు, ఎందుకు రా నువ్వు అమెరికా వెళ్ళిపో, అమెరికాలో చదువుకో, ఏదో వచ్చి కన్స్ట్రక్షన్ పెడతా అంటున్నావు కదా అది అన్నారు. సరే నేను అన్నా కాదని హీరో అవుతా అది అని అంటే, అప్పుడు సెల్వరాఘవన్ గారు కో-డైరెక్టర్ ఒక ఆయన ఉన్నారు మణిగన్ అని చెప్పి. ఆయన మా డాడీ ఎందుకు ఉంటారు కదా, ఆయన చూసేసి లేదు కోలాక్ చిన్న పిల్లోడు, ఇంకా అంత పెద్ద కొడుకు లేదంటే, లేదు సార్ వాడు చిన్న పిల్లోడు, పిల్లల్ని తూపేయడం అన్నాడు అది ఇది అని చెప్పి అంటే అనేసరికి అంటే సరే అని చెప్పి ఆ పిల్లోడి అబ్బాయిని అంటే చూసి అప్పుడు ఆయన చెప్పారు, లేదు నేను వీడినే పెట్టుకుని చేస్తా అది అని చెప్పి. ఇది వర్ణ సినిమా షూటింగ్ టైం, వీడినే పెట్టుకుని చేస్తా అని చెప్పి అనుకున్నారు. తర్వాత ఇంకా
స్టార్ట్ అయింది, ఇంకా అవన్నీ డిస్కషన్స్ అన్నీ స్టార్ట్ అయినాయి. నేను మామూలుగా స్క్రిప్ట్ బుక్ తీసుకుని చదివాను, ఒకసారి నాకు ఇచ్చారు. ఇచ్చినప్పుడు చదివితే నాకు భయం వేసింది ఫస్ట్. ఇది ఏంటి ఈ స్టోరీ అనేది ఇద్దరి మధ్యలోనే స్టోరీ, హీరో హీరోయిన్ ఆ క్యారెక్టర్స్ మధ్య భయం వేసింది నాకు ఫస్ట్. చాలా ఇదైపోయింది, మనం ఎలా చేస్తాం ఏంటి అది ఇది అని చెప్పి డ్యాన్స్కి వెళ్ళా, యాక్టింగ్కి వెళ్ళా, అన్నీ నేర్చుకున్నాను. కాకపోతే ఆయన దగ్గర ఈయన చెప్తా ఉండేవాడు నాకు, కొన్ని మంచి చెప్పేవాళ్ళు, కొన్ని ఆయన ఎలా ఉంటాడు అప్పుడప్పుడు క్రిటికల్ టైమ్స్లో చెప్పాడు. అవన్నీ తెలుసుకుని భయం వేసింది నాకు, మనకు అవసరమా వెళ్ళిపోయి మంచిగా అమెరికాలో సెటిల్ అయిపోదాం అనుకుంటే, ఒకవేళ ప్రూవ్ చేసుకోకపోతే ఒకవేళ ఏమైపోద్ది డాడీ పరుగు పోద్ది కదా ఇది అని చెప్పి అనుకుంటే సరే అని చెప్పి ఇంకా వెళ్ళంగానే ఫస్ట్ డే బాడీ షోర్ అయిపోయింది. ఆయన చూడంగా మాటలు రాలా, డైలాగ్ రాలా, యాక్షన్ అంటే ఇలా చూస్తున్నా కూర్చుని. సరే ఓకే అని చెప్పి 2 రోజులు ఆయన సెట్ అయ్యా. అంటే మీరు హిట్ కొట్టిన వెంటనే యాజ్ ఎ ఫాదర్ ఆయన రియాక్షన్ ఎలా ఉంది? మా అందరికన్నా నేను మా ఫాదర్ని చూసి బాగా సంతోషపడ్డా. ఎందుకంటే ఈ సినిమాకి ఈయన పార్థసారథి గారు ఇద్దరు, వీళ్ళు మంచి ఫ్రెండ్స్. వీళ్ళు కష్టపడినంత నాకు తెలిసి ఎవరు పడలేదు. నాకు తెలిసి మా అందరికి ఏ లోటు రానివ్వకుండా, ఒక్క ఇది కూడా లేకుండా హీరోయిన్ని కేర్ చేయడం కానివ్వండి, అందరు ఆర్టిస్టులని కానీ నన్ను కానివ్వండి, నన్ను బాగా చూసుకోలేదు వేరే విషయం. మళ్ళీ బిర్యానీ నన్ను బాగా చూసుకోలేదు అది వేరే విషయం. అందరినీ చూసుకోవటం, నన్ను తప్పితే అందరినీ బాగా చూసుకోవటం, డైరెక్టర్ గారిని బాగా చూసుకోవటం, ఇవన్నీ సరే. ఇంకా ఆయన పడ్డ కష్టం నేను చూసాను పక్కన నుంచి, కాబట్టి నాకు ఫస్ట్ నాకన్నా హ్యాపీగా ముందు నేను మా ఫాదర్ కోసం హ్యాపీ ఫీల్ అయ్యాను. వామిక, ఈ మూవీ అంటే హీరోయిన్ సెలెక్ట్ చేయక ముందు ఒక 15-16 మెంబర్స్ ని ఆడిషన్ చేశారని విన్నాము. సో హౌ వాజ్ దాట్ ప్రెషర్ ఆన్ యూ? అసలు ఈ మూవీకి మీరు సెలెక్ట్ అవుతాను అనుకున్నారా ముందుగా? First South film that I auditioned for. Okay. So I shot for this film before Bhale Manchi Roju. Okay. Yeah. So when I auditioned for this film, I was completely like, what do we say? I was very nervous. Okay. I didn't know how I'm gonna do this. Completely different language. It was so difficult. I was very nervous about it. First day I was very scared. Very scared. Scared as in that I won't be able to do this because it's a different language. They gave me dialogues. The first day I had these big dialogues. The hospital scene. I freaked out. I don't know if they know or not. I cried in my vanity van. Okay. I called my father. I can't do this. Then my father kind of consoled me and said that, how can you give up like that? Are you that kind of a person who gives up so easily? And I'm like, okay, Dad, fine, I got it. So I think the first day was the only day when I was nervous. Otherwise, the whole journey was so beautiful, so good. So what do you say about the production values? Because I know he's the producer and he's the son of the producer, because you're the correct person to whom I can question about the production values. I was given everything I needed. Everything. I think I was treated very nicely. Very nice. Very nicely. Yeah, I mean, hello, I was also very adjusting. I was also nice to all of you. Yeah, that he said. He mentioned. I was, okay, but whatever I needed, the essentials, whatever you need, I just have to tell him. And Phone call away. I've never got a no from him. Okay. It's like that. Like he'll always do it. When he knows that it's important or she needs it, he'll just do it. That's the best part. I never got a no. ఫస్ట్ సెలెక్ట్ చేయడానికి పిలిచినప్పుడు ఈ సినిమాని అందరినీ సడన్ గానే సెలెక్ట్ చేసామండి. మార్నింగ్ షూటింగ్, నైట్ 2 o'clock సెలెక్ట్ చేస్తున్నాం అమ్మాయిని. అంతకుముందు ఇంకో హీరోయిన్ ఓకే చేసాము, అంత రెడీ అయిపోయింది. ఈ అమ్మాయి మా ఫోన్లోని యాక్ట్ చేసి ఒక బిట్ పంపింది. దాన్ని చూసి సెలవురానికి మళ్ళీ ఈ అమ్మాయి చండీగఢ్ నుంచి పిలిపించి ఫ్లైట్లో అక్కడ టెస్ట్ షూట్ చేసి ఆయనకి నైట్ 2 o'clock చేస్తే, ఈ అమ్మాయికి అప్పుడు నేను ప్రొడ్యూసర్ అని తెలియదు, అది ఏమని తెలియదు. వేరే ఒక అసోసియేట్ డైరెక్టర్ని పెట్టుకొని సెలవురాని వేరే డైరెక్ట్ చేస్తారు, ఆయన పెట్టుకొని చేద్దాం అనుకున్నాం. ఈ అమ్మాయిని చూసాడు, అందరిని పంపించేశాడు, కిందకి పంపేస్తాడు. అందరు ఎవరవుతున్న దగ్గరికి కోలా మాత్రం ఉండని చెప్పేసి నన్ను కూర్చొని చూసి నేను ఎవరిని సెంటిమెంట్ చూడను, ఈ అమ్మాయి బాగానే ఉంది, సెలెక్టెడ్ అని. నేను కిందకి అలా డల్గా వస్తుంటే ఈ అమ్మాయి అలా చూస్తుంది ఏంటి అని, సెలెక్టెడ్ అసలు దానికి అర్థం కాలేదు. వాట్ ఈస్ అంటే పక్కన ఒక అతను చూసి సెలెక్టెడ్ అనేసరికి పరిగెట్టి హ్యాపీకి వెళ్తున్నాయి. అంటే సెలవురాగున సెలెక్షన్ అనేది అంత క్రూషియల్ స్టేజ్లో జరుగుద్ది అనమాట. కొంతసేపు ఒక 5-10 minutes తర్వాత అప్పుడు అడిగింది ఎవరైనా అని అడిగింతాను. అతను ఈజ్ ద ప్రొడ్యూసర్. సారీ సార్, థ్యాంక్ యూ. Oh yeah. Because Vishwa sir, the production manager. Because he was talking to me continuously and I didn't know who the
you know, you because I was so new, I had no idea. And I'm like, oh, he's the producer. Like, hello, sir. Yeah, it was there. Yeah, అలా oh my God. మార్నింగ్ జర్నీ. బాలకృష్ణ గారు ఇది 4 months జర్నీ అని చెప్పారు, ఆల్మోస్ట్ 110 days. ఇంత పెద్ద జర్నీలో మీకు బాగా మెమరబుల్ గా గుర్తుండిపోయే సిచ్యువేషన్ ఏదైనా ఉందా? మర్చిపోలేను అలాంటిదండి. మూనార్లో మున్నార్ 4 degrees రెయిన్, 4 degrees క్లైమేట్ లో రెయిన్ ఎఫెక్ట్. 4 degrees. అలాంటి ఒకటి మాత్రం అది నా జీవితంలో నేను మర్చిపోనేది ఎప్పుడు. అది అంత And then the water was also cold. కోల్డ్. Yeah. You were drenching? రెయిన్ ఎఫెక్ట్. Arey, rain proper, we were wet. జస్ట్ న్యాచురల్. మళ్ళీ ఏంటి ఇలా హిల్ ఇలా ఉంటుంది, అది దాని మీద పరిగెట్టాలి ఇట్లా అని, ఆ హిల్ మీద ఎన్నిసార్లు పడ్డా అంటే నేను Arey, జారి you జారి. remember we were shooting in that rain and everything, and there were so many Leeches. insects. Oh my God, it was like that action. We're just doing our scenes. Cut. Oh my God, is this something? Is this Leech- something? leech Literally, protection. cut means that we just had to look that if some insects are crawling or not over our clothes. It was like that. Yeah. కొంచెం ఫారెస్ట్ ఏరియా అండి, మనం ఏం చేయలేము అక్కడ. ఏముంది, ప్రొడ్యూసర్ గారికి సినిమా కావాలి, లీచ్ అవును, కోట్లు పెట్టాడు సినిమా అవ్వాలి కదా, లీచ్ అయితే అలా డబ్బులు పెట్టుకొని చూస్తూ ఉంటా ఏంటి. చెప్తున్నా మీకు అర్థమైంది కదా, హీరో ప్రొడ్యూసర్ ట్రీట్మెంట్. మీరు ఇలా అంటున్నారు. అక్కినే నాగేశ్వరరావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, గొప్ప మహానుభావులు మనకి ఇన్స్పిరేషన్. వాళ్ళు అక్కడ నదిలో స్నానం చేసి అలాగే వచ్చి షూటింగ్ యాక్ట్ చేశారు. అవును, రెయిన్ ఎఫెక్ట్ ఎక్కడో బురద నీళ్ళు తీసుకొచ్చి కొట్టారు మా మీద. అది ఆర్టిస్ట్ వాళ్ళ డెడికేషన్కి వెళ్ళిపోతే ఏది కనపడదు. అది ఇంపార్టెంట్. నువ్వు చేసే వరకు నీకు భగవంతుడు అంతే, నువ్వు అలా చెయ్యి అంతే. అవన్నీ చేసాం, అది చెయ్యాలి, ఎవరికోసం చేస్తారు, మీరు చేసుకోవాలి, తప్పదు కదా. కాకపోతే అక్కడ కూడా హీరోయిన్ కి ట్రీట్మెంట్ బాగుండేది, మూనార్లో కూడా. సార్ మీరంటే అబ్బాయి, ఆవిడంటే బయట నుంచి వచ్చిన అబ్బాయి. అన్నం కూడా బెటరా, నీకు అన్నం నీళ్ళు కూడా వాటర్ కూడా ఎవరు అడిగితే మీకు పక్కన పేరెంట్స్ వాటర్ అంటే వాటర్, జ్యూస్ అంటే జ్యూస్, బిర్యానీ అంటే బిర్యానీ. He was also getting everything. మళ్ళీ బిర్యానీ, నేను ఒప్పుకోను. Everything he was getting. ఇప్పుడు కూడా పార్టీ He's producer's son. He already had all సరే his father's money. He used to buy himself. సార్ వీళ్ళిద్దరు మళ్ళీ ఇంకో మూవీ చేయాల్సి వస్తే అసలు హౌ ఆర్ యు గోనా బేర్ ఇట్? నేనేం లేదండి, అంత గొడవలా పోలీసు వారెంట్ తీసి పెట్టుకోండి, అందరూ వెళ్తారు, కొట్టుకుంటారు, ఇంక మామూలుగా ఉండదు. ఇంకా ఆ రేంజ్ లో ఉండే వాళ్ళని తీసుకెళ్ళి ఆప్టేసాడు. సో సెల్వరాఘవన్ గారి వర్క్ జోనర్ మామూలుగా ఎలా ఉంటుందండి? అంటే ఆయన సెట్స్ లో బాగా కోపంగా ఏమైనా ఉంటారా, లేకపోతే కూల్ గా క్యారీ ఆఫ్ చేస్తారు? స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ టైం యాక్ట్ చేసి చూపిస్తాడు, 50 times కూడా అదే ఎక్స్ప్రెషన్ మళ్ళీ ఇంత కూడా చేంజ్ ఉండదు. 50 times చూపించమన్నా కూడా అది 50 times చూపిస్తారు, ఇంత కూడా చేంజ్ ఉండదు. 1.5 page డైలాగ్ ని 50 times చెప్పమని చెప్తారు, ఆ రియాక్షన్ అసలు ఇంచు కూడా మారదు, అసలు అదే చేసి చూపిస్తారు. మళ్ళీ ఆ బాడీ మూమెంట్ గానీ రాసుకుంటాడండి బ్రెయిన్ లో, ఆ క్యారెక్టరైజేషన్ ఫుల్ గా ఉంటుంది. కాబట్టి ఆయన డెఫినెట్ గా ఆ క్యారెక్టరైజేషన్ ఫీల్ అయ్యే చేస్తారు. హీరోయిన్ చెప్పినా కానీ, హీరో చెప్పినా కానీ, జూనియర్ ఆర్టిస్ట్ రియాక్షన్ కూడా చూస్తారు. బ్యాక్గ్రౌండ్ లో ఎవరు ఏం చేస్తున్నారు అంత మైన్యూట్ ఫాలో ఉంటుంది. ఎక్కడైనా ఎవరైనా తప్పు చేసిన కూడా ఇమ్మీడియట్ గా చూస్తారు. ఇక్కడ అంత చాలా కేర్ఫుల్ ఉంటుంది. ప్రోడక్ట్ అంటే అతనికి అంతే, అతనికి అదొక బుక్. ఐ నో యూ ఫ్రమ్ పంజాబ్, అంటే ఇక్కడ సౌత్ ఇండస్ట్రీలో స్పెషలీ తమిళ్ ఇస్ రియలీ వెరీ టఫ్, యూనో, లైక్ సమ్ టైమ్స్ దే ఆర్ లైక్ టంగ్ ట్విస్టర్. ఏదైనా డైలాగ్ కి ఎక్కువ టేక్స్ తీసుకున్నారా? ఏ డైలాగ్ కి ఎక్కువ టేక్స్ తీసుకున్నారు? Okay, I don't know how, but I was good with the dialogues. So our assistant director, Kripa, I think he was the reason that I was able to say all my dialogues nicely. And obviously, Sri Raghava sir. But I used to practice them over and over again. I think once or twice that I got really stuck. There was one scene, I think, and some kitchen scene, and then I had to come out. That was the only time actually that I stuck so badly that I just couldn't do it, and we took a break and then did it. That was the only time I got so stuck. Otherwise, usually I can do it. నర్వస్ ఫీల్ అయ్యారా, లేకపోతే అది చాలా టఫ్? Just sometimes you just get stuck. It's nothing difficult there, but you just get stuck. You just don't know that why you're getting stuck there, but you just get stuck. So I think that was one of those days that I was just not getting it.
Just can you not just getting say it. one dialogue either in Telugu or Tamil if I you can from the movie? I can sing the song. Oh Tamil song. wow! Yeah, sure. என்னோடே இருப்புறம் கரம் சேரி வெல்லாதே வலமிதமித மாறு இசை கேட்டி நீ உன்னை மாற்று மெனசவுகளாகி விடே உன் கவரைகள ఆరవిడే అమేజింగ్ అసలు ఇంత తప్పుకోలేకుండా కరెక్ట్ గా పాడారు పాడుతుందంటే బట్టి పెట్టేసిన సాంగ్ తో ఆ ఫ్లూయెన్సీ కూడా బాగుంది అంటే ద వే షీ ప్రొనౌన్స్ సిచ్యువేషనల్ సాంగ్ అండి ఆ అమ్మాయే దాంట్లో మెయిన్ హీరోని మోటివేట్ చేసే ఒక సాంగ్ చాలా బాగా చేసినాను సో తను ఆల్రెడీ తమిళ్లో ఒక సాంగ్ పాడింది కాబట్టి యాజ్ ఎ హీరో తెలుగులో మీరు ఖచ్చితంగా ఒక డైలాగ్ చెప్పాలి ఓకే డైలాగ్ సో 3 2 1 యాక్షన్ సౌండ్ కెమెరా రోలింగ్ రోలింగ్ యాక్షన్ రే మామ నాకు పువ్వు లాంటి ఒక అమ్మాయి కావాలరా అమ్మాయి దొరకలేదు పువ్వే దొరికింది ఆ? తమిళ చెప్తాను తమిళ్ దీన్ని తమిళ్లో చెప్తారా తెలుగు గడ్డాడి తమిళ ఎందుకు ఇక్కడ చెప్పు అది 2 లాంగ్వేజ్ చేసా కదా షార్ట్ டே மச்சா எனக்கு பூ மாதிரி ஒரு பொண்ணு வேணும்டா பொண்ணு கிடைக்கல பூ தான் கிடைச்சது లాంగ్వేజ్ కి మోడ్యులేషన్ సూపర్ నిజంగా డెబ్యూ హీరో హిట్ కొట్టారు అంటే ఎందుకా అనుకున్నాను యువర్ రియల్లీ గుడ్ అట్ ఇట్ అంటే తమిళ్ వచ్చు చిన్నప్పటి నుంచి తమిళ్ వచ్చు తెలుగు కూడా వచ్చు సో అది ప్లస్ పాయింట్ అయింది నాకు డైలాగ్స్ కూడా షూటింగ్ అప్పుడు ముందు రోజే పేపర్లు తీసుకుని చదివేసేవాడిని అన్ని ఎక్కడ ప్రాంప్ట్ తీసుకోవాలా కోర్ట్ సీన్ లో పెద్ద డైలాగ్ ఉంది ఆ డైలాగ్ కూడా ప్రాంప్ట్ తీసుకోకుండా చెప్పా 1.5 పేజ్ డైలాగ్ అన్ని భాస్కర్ గారు మీరు ఎన్ని రోజులు ఎడిటర్ గా ఉన్న ఫేస్ అది టోటలీ డిఫరెంట్ ఫేస్ సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ అది మీకన్నా కొడుక్కి ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఫస్ట్ మీరు స్టోరీ విని ఓకే చేశారా మీ సన్ ఓకే చేశారా సెలవురాఘవన్ ఓకే చేయడం గొప్ప శ్రీరాఘవ్ గారిని మళ్ళీ స్టోరీ ఒకటి ఓకే చేస్తున్నారు ఒక్క లైన్ ఉంటే చాలు టోటల్ సినిమా దిగలిసే వ్యక్తి మనం ఎవరి దగ్గర వెళ్ళి బాధపడలేదు కదా ఆయన మనల్ని సెలెక్ట్ చేయడం గొప్ప విషయం మనం ఏది కథ వేది కానీ ఆయన ఆల్రెడీ నాకు ఒక 7 years బ్యాక్ నుంచి ఆ కథ ఒకటి చెప్తూ వచ్చారు ఆ లైన్ని చాలా మంది చెప్పారు నాకు ఈ కథని స్క్రిప్ట్ తీసుకెళ్లి మదంబట్ అనే ఒక కెమెరామెన్ పెద్ద కెమెరామెన్ మోస్ట్ కెమెరామెన్ ఆయన మనకు బాగా క్లోజ్ ఆయనకి ఇచ్చాం చదివి ఫస్ట్ ఫిల్మ్ అంటున్నావు డెబ్యూ ఫిల్మ్ యాక్ట్ చేయగలరా ఏదైనా లైట్గా తీసుకుంటే బాగుంటుంది కదా దీన్ని యాక్ట్ చేసేవాడు గొప్పవాడు సార్ ఈ స్క్రిప్ట్ తీసుకెళ్ళి మళ్ళీ సెలవరామన్ గారికి ఇచ్చి సార్ ఇలా అంటున్నారు సార్ భయంగా ఉంది ఎందుకు వేరే ఏదైనా సెలెక్ట్ చేసుకుందాం వాడు చేయలేడేమో కొత్త కుర్రాడు కదండి ఇలా మదంబట్ట గారు కూడా ఫీల్ అయ్యారు కదండి ఎవరి దగ్గర మాట్లాడుతున్నావు తెలుసా సెలవరాఘవన్ ఎందుకు చేయడాడు చేస్తాను సార్ చేశాడు అతను దీనిలో మొత్తం అతను మనకి ఏమీ సంబంధం లేదు అదే కదా మ్యాటర్ ఇంత పెద్ద హిట్ ఇచ్చాక ఆయన చెప్పారు మా డాడ్ హ్యాపీ ఫీల్ అయ్యారని కానీ మీ ఎండ్ నుంచి మీరు ఎలా ఫీల్ అయ్యారు నిజంగా టెన్షన్ పడ్డారా హిట్ కొట్టాక ఎలా ఫీల్ అయ్యారు కొట్టక ముందు ఎలా ఫీల్ అయ్యారు చెప్పండి హిట్ కొట్టముందు నేనేంటంటే చాలా హిట్లు ప్లాప్లు చూసినానండి అలాగే నా సినిమాకి ఉంటుంది కదా మన సినిమా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ బిడ్డ అందగాడు బయట కళ్ళతో చూసేటప్పుడే తెలుస్తుంది అలాగే నా ప్రోడక్ట్ నాకు గొప్పది బయట వాళ్ళతో చూసేటప్పుడే ఇది ఎలా ఉందని తెలుస్తుంది కాబట్టి నేను ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తాం అట్ ఏ టైం మైనస్ వచ్చినా కూడాను దాని గురించి బాధపడకూడదు ఏం బయట సినిమా మనం చేసినప్పుడు అది జరగలేదా అందరూ సక్సెస్ కావాలనే చేస్తారండి ఎవరు ప్లాప్ కావాలని ప్రోడక్ట్ స్టార్ట్ చేయరు అలాగని ఇది సూపర్ హిట్లు అయిపోతుంది అందరూ అనుకుంటూనే ఉంటుంది అయిపోద్ది అది అది కాదు ప్రోడక్ట్ని ప్రోడక్ట్ లాగా చేద్దాం సెలవు థాట్ అది ముందు మనం కష్టపడదాం ప్రోడక్ట్ తర్వాత అదే నిర్ణయిస్తుంది ఏంటనేది అది చేసాం ఐఎమ్ వెరీ హ్యాపీ సో బాలకృష్ణ హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ ద మ్యూజిక్ డైరెక్టర్ అమృత్ సో మ్యూజిక్ కూడా మంచి సక్సెస్ కొట్టింది మ్యూజిక్ గురించి మాట్లాడకపోతే అమృత్ గారు మనల్ని కొట్టేస్తారు సో యూ హ్యావ్ టు స్పీక్ అబౌట్ ద మ్యూజిక్ డైరెక్టర్ అమృత్ అండ్ కొత్త ఈజ్ న్యూ కమర్ ఆయన్ని హీజ్ బెంగళూరులో వాళ్ళకి రాక్ బ్యాండ్ అనమాట వాళ్ళకి బెంగళూరులో వాళ్ళు రాక్ బ్యాండ్ అయితే ఒక సెలవరాఘవన్ అసిస్టెంట్ డైరెక్టర్ వల్ల ఆయన పరిచయం అయ్యి ఆయన సాంగ్స్ అని ఈయన విని ఈయన ఇంప్రెస్ అయ్యి సెలవరాఘవన్ గారు ఇంప్రెస్ అయ్యారు శ్రీరాఘవ్ గారు ఇంప్రెస్ అయ్యారు అమృత్ సాంగ్స్ అని సో అలాగా మా సినిమాలోకి వచ్చాడు మ్యూజిక్ వచ్చేసి అసలు అక్కడ కానివ్వండి ఇక్కడ కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి మా మ్యూజిక్ మంచి హిట్ అయింది ఆటోల్లో లైక్ ఎవ్రీవేర్ మాస్కి కానీ క్లాస్కి కానీ అందరికీ రీచ్ అయింది మ్యూజిక్ అండ్ ఇంకోటి ఏంటంటే అండి ఈ మ్యూజిక్కి తగ్గట్టు కళ్యాణ్ మాస్టర్ కొరియోగ్రాఫర్ మా సాంగ్స్కి
సో దీంట్లో సరక్ అని ఒక సాంగ్ ఉంది, దానికి కళ్యాణ్ మాస్టర్ కొరియోగ్రాఫర్. అండ్ ఇంకొకటి ఎన్నెన్నో అని ఒక సాంగ్ ఉంది, దానికి కూడా కళ్యాణ్ మాస్టర్ కొరియోగ్రాఫర్. నేను డ్యాన్స్ నేర్చుకున్నా, కాకపోతే కొంచెం ఏదో నాలో ఒక ఫియర్ ఉండేది. సో అది ఆ ఫియర్ని తీసి ఆయన వేయించాడు అనమాట. సో ఆయనకు మాత్రం నేను ప్రత్యేకంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు చాలా హెల్ప్ చేశాడు కళ్యాణ్ మాస్టర్ మాత్రం. అసలు చెప్పాలంటే సెల్వరాఘవన్ గారికి తెలుగులో చాలా ఇయర్స్ తర్వాత కంబ్యాక్ కాబట్టి ఈ మూవీ ట్రైలర్ పెట్టిన వెంటనే అమేజింగ్ వ్యూస్. సెల్వరాఘవన్ గారి కంబ్యాక్ 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 మొత్తం యూట్యూబ్ అవుతుంది, ఇదే ఉంది. చాలా మంచి టోటల్ గానే ఎప్పుడు ఆయనకు ఉంటుందండి, అవే ఒకటి ఉంది ఆయనకి. ఆ యూత్ లో తమిళనాడులో కూడా అంత పెద్ద ఓపెనింగ్ అది. దగ్గర 10 సినిమాలు ఇది నిలబట్టి ఇదే నంబర్ 1 ప్లేస్. జాన్ ఫస్ట్ రిలీజ్ రిలీజ్ అయిన 10 మూవీస్ అలాగే క్రిటిక్స్ మనకు పేపర్ రివ్యూస్ 5కు 4, 3.7 అంత పెద్ద రివ్యూ నాకు తెలిసి బిఫోర్ 2-3 years ఏ సినిమాకి రాలేదు. అంత పెద్ద రివ్యూలు రాశారు. ఎవరన్నీ కూడాను అందరూ అంత ఫ్రెండ్లీగా సినిమా చూసి ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని క్రిటిక్స్ కూడా అంత బాగా అప్రిషియేట్ చేశారు సినిమా. అది గొప్ప. మందని మన ఏదో సంకలు గుద్దుకోవడం తప్పండి. ఆ క్రియేట్ ఎవరు చేయాలని వాళ్ళకి చేరితే చాలు 100%. సో బాలకృష్ణ గారు, మీ ఫస్ట్ డెబ్యూ మూవీకి మీకు సెల్వరాఘవన్ లాంటి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ దొరకడం మీకు లక్కీగా ఫీల్ అవుతున్నారా? అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. లక్కీ అండి, అసలు ఎలా చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు, అంత లక్కీ ఫీల్ అవుతున్నాను నేను. ఆయనతో జర్నీ మాత్రం నిజంగా అసలు నాకు వచ్చిన కొత్తలో అయితే నాకు అసలు ఏమో అర్థం కాలేదు. సినిమా అంటే సినిమా ఒక డెఫినేషన్ నాకు ఆయన నేర్పించి ఆయన స్కూల్లో అలా బయటికి తీసుకొచ్చి వదిలేడు నన్ను. అంత గొప్ప వ్యక్తిగా నేను పనిచేసిన నిజంగా ఐఎమ్ ఫీలింగ్ సో లక్కీ. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. సినిమానే కదా, బయట అయినా కానివ్వండి, ఎలా మాట్లాడాలి ఏంటి అన్ని A to Z నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఇప్పుడు ఎలాగంటే ఎక్కడికి వెళ్ళినా పనిచేసే ధైర్యాన్ని ఆయన మాకు ఇచ్చారు. అది సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దాని గురించి. భాస్కర్ గారు, ఇందాక నుంచి నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, కానీ ఇది లాస్ట్ లోనే అడుగుదామని చెప్పి రెసిస్ట్ చేశాను. డెబ్యూ ప్రొడ్యూసర్ గా మీరు ఎంటర్ అవుతున్నారు. అసలు ఎంత ధైర్యం వెనక మీకు ఎవరు సపోర్ట్ చేశారు? మీరు ఒక్కరే చేశారా, లేకపోతే ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అసలు? రియల్ గా చెప్పాలంటే నా ఫ్రెండ్ పార్సాద్ అండి, కంచర్ల పార్సాద్. ఈ సినిమాకి ప్రెజెంట్స్ అతను పేరేసాను. అతని మెయిన్ మోటివేషన్ ఆయనకి ఫ్యాషన్ సినిమా అంటే. నేను కలిసి కోరా భాస్కర్ కలిసి సినిమా చేస్తున్నాం. ఆ సినిమా అంటే ఆయన లవ్ చేస్తాడు, ఆయన సినిమాని ఎక్కువ. అందుకోసం అతను ఫుల్ సపోర్ట్. ఈరోజు 2 లాంగ్వేజ్లో మనం మాట్లాడుకుంటున్నాం అంటే నాకు మొత్తం అతనే చేశాడు. కంచెల పార్సాద్ ఇస్ ద మై బెస్ట్ ఫ్రెండ్, నా వెల్ విషర్. ఇంక దానికంటే ఎక్కువ ఉండదు. నాకు చాలా పెద్ద సపోర్ట్ అతనే. ఫైనాన్షియల్గా కానీ, అడ్వైజింగ్లో కానీ, ఇలా చేసుకున్నాం, అలా చేసుకున్నాం, ఇలా చెయ్యి. అతను కొన్నిసార్లు నాకు అడ్వైస్ ఇచ్చేదానికంటే కూడా పిల్లాడి గురించి చాలా బాధపడాడు. నువ్వు తీసుకొచ్చేసావు, నన్ను ఎలాగ నిలబెట్టాలి ఆ తప్పన ఎక్కువ ఆయనకి. మనవాళ్ళ గురించి మనం బాధపడాలి, వాడిని ఎలాగోలాగో తీసుకొచ్చేసాం, ఒక వ్యక్తి చేతిలో పెట్టాము, శ్రీరావు గారి చేతిలో. చూసుకుంటానంటే లేదు ఇలా పబ్లిసిటీ చేయాలి, ఇలా చేయాలని. అతను నిజంగానే చాలా ఇన్స్పిరేషన్ అయిన పర్సన్. ఇన్ని సంవత్సరాల లైఫ్లో నాకు వచ్చిన ట్రావెల్ అయిన వాళ్ళందరూ కూడాను ఏదో కొంత స్వార్థం నా నుంచి, ఇతను టెక్నీషియన్, ఇతనితో ఏదైనా చేయించుకుందాం అందుకోసం ఏదో మాట్లాడాడు. ఏ స్వార్థం లేకుండా వచ్చిన ఒకే ఒక వ్యక్తి నా లైఫ్లో అతను ఒక్కడే. యాజ్ అ ఫ్రెండ్ ఐ లవ్ హిమ్. సో ఇంతవరకు సక్సెస్ తర్వాత సెలబ్రేట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. సో మేము అభిరుచి సెలబ్రేషన్స్ నుంచి వచ్చాం కాబట్టి ఈ కేక్ మీకోసం చాలా సేపటిగా వెయిట్ చేస్తుంది. సో లెట్స్ కట్ ది కేక్ నౌ. Yay! The most awaited part of celebrations is here. అంటే నేను అపూర్వ కలిసి మన టీం అందరి కోసం ఈ సర్ప్రైజ్ కేక్ తయారు చేసాం అనమాట. స్పెషల్ గా ఏంటి సర్ప్రైజ్ ఇందులో అంటే మీ మూవీ పోస్టర్ ఉంది ఇందులో. We'll have to appreciate Apurva also for this. అసలు చెదిరిపోదు. ఈటబుల్ అండి, అది చాలా బాగుంది కేక్. ఓకే, సో కేక్ కట్ చేద్దామా? ఈ షిప్ కి ఇక్కడ ఉన్న కెప్టెన్ భాస్కర్ గారు కాబట్టి సో పెద్దవాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దాం కదా. భాస్కర్ గారు మీరు కేక్ కట్ చేయండి. క్లబ్కైనా పోనే పోలా పోయేందుకో ఏ పిల్ల రాలా కోన సీట్ లో బొమ్మ చున్నే చొళ్ళ నా బైక్ సీట్ లో యువతి రానే రాలా సింగిలుగా సింగముల్లో. సో సార్, మీ సెలబ్రేషన్స్ ని మాతో కూడా సెలబ్రేట్ చేసుకున్నందుకు ముందుగా మేము అండ్ మా ప్రేక్షకులు చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ముందుగా
ఈ సినిమాతో మీరు ఇంత పెద్ద సక్సెస్ కొట్టినందుకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. Thank you. So girls are so sweet always. Thank you for the whole team. Love you all. Thank you so much. సో అదండి నన్ను వదిలి నీవు పోలేవులే సినిమా సక్సెస్, సంతోష సంబరాలు. మీరు బాగా ఎంజాయ్ చేశారని నేను ఖచ్చితంగా అనుకుంటాను. అంటే నేను కూడా ఇక్కడ చాలా 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 ఎంజాయ్ చేశానండి. మరొక ఎపిసోడ్ తో ఒక సర్ప్రైజింగ్ సెలబ్రిటీతో మీ ముందు సెలబ్రేషన్స్ రాబోతుంది. అంతవరకు యూ ఆల్ టేక్ కేర్. సైనింగ్ ఆఫ్ యువర్ షర్మిల. బై.